అంకాలమ్మగూడూరు గ్రామంలో ఒక హార్టికల్చర్ అసిస్టెంటు రైతుల దగ్గర శనగలు పంచుతామని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ పెద్ద ఎత్తున డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. దాదాపు 20 లక్షల రూపాయలు డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. దానికి తోడు ఒక 40 టన్నుల ఎరువులు కూడా పంచుతామని చెప్పి రైతుల దగ్గర చలాన్లు కట్టించుకోవడం జరిగింది. కట్టించుకున్న తర్వాత రైతులు కూడా ధైర్యంగా హార్టికల్చర్ అసిస్టెంట్కు శనగ పంట రిజిస్ట్రేషన్ అంటే ప్రభుత్వానికి కట్టే డబ్బే కదా అని చెప్పి ధైర్యంగా డబ్బులు కట్టారు రైతులు. కట్టించుకున్న తర్వాత మొత్తం డబ్బులు కట్టించుకున్న తర్వాత అగ్రికల్చర్ అసిస్టెంట్ పూర్తిగా అబ్స్కాండ్ అయిపోయినాడు. కనపడ్డంలా 3 వారాలు అవుతా ఉంది. రైతులు వ్యవసాయ ఆఫీస్ దగ్గరికి, పోలీస్ స్టేషన్ దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి తిరగని చోటంటూ లేదు. అందరి దగ్గరికి పోయారు. గడిచిన వారం రోజులుగా ఈ విషయం మీద ఎస్పీ గారితో మాట్లాడినాం, 2 సార్లు మాట్లాడినాం. అదేవిధంగా జేడీ అగ్రికల్చర్తో మాట్లాడినాం. అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. దీనికి బేసికల్లీ ఉన్న పరిష్కారాలు 2. ఒకటి, పోలీసులు ఆ ప్రవీణ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతను ఏదైతే హార్టికల్చర్ అసిస్టెంట్ మోసం చేసి ఇంత డబ్బులు తీసుకొని వెళ్ళాడో అతని దగ్గర డబ్బు రికవర్ చేసి రైతులకు ఆ డబ్బు పంచడం ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే కలెక్టర్ గారు ముందుకు వచ్చి, ఇప్పుడు ఎందుకంటే వీళ్ళందరూ డబ్బులు కట్టింది ఎవరికో కాదు, ప్రభుత్వానికే డబ్బులు కట్టింది. ప్రభుత్వానికి డబ్బులు కట్టి మోసపోయినారు రైతులు. కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకొని, అంటే కలెక్టర్ బాధ్యత తీసుకొని వాళ్ళకు డబ్బులు తిరిగి చెల్లించాలా, ఆ రైతులకు డబ్బులు తిరిగి చెల్లించాలా. చెల్లించి తర్వాత కావాలంటే కలెక్టర్ హార్టికల్చర్ అసిస్టెంట్ దగ్గర రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద డబ్బులు రాబట్టుకోవచ్చు. ఆ చట్టం ప్రయోగించే పవర్ కూడా కలెక్టర్కి ఉంది. కాబట్టి ఖచ్చితంగా పోలీసులన్నా రికవర్ చేయాలా, డబ్బు రైతులకు రికవర్ చేసి మళ్ళీ రైతులకు అందించాలా. లేకపోతే కలెక్టర్ అన్నా ముందుకొచ్చి రైతులకు ఈ శనగ పంట విత్తనాలకు రిజిస్ట్రేషన్కు డబ్బులు కట్టిన ప్రతి రైతుకు డబ్బులు వెనక్కిచ్చే కార్యక్రమం చేయాలి. మోసపోయిన ప్రతి రైతుకు డబ్బులు మళ్ళీ చెల్లించే కార్యక్రమం చేయాలి. ఈ 2 ఆప్షన్స్. ఇప్పటికి 3 వారాలు అవుతుంది, నో సొల్యూషన్. అనేక సార్లు ఎస్పీ గారి దృష్టికి, కలెక్టర్ దృష్టికి, జేడీ అగ్రికల్చర్ దృష్టికి తీసుకుపోయినాం. ఇప్పటి వరకు నో పరిష్కారం. ఇవాళ అంకాలమ్మగూడూరు గ్రామానికి ఈ సమస్య మీద వస్తామని చెప్పి నిన్నటి మధ్యాహ్నం మేము చెప్తే దానికి మమ్మల్ని గ్రామంలోకి రానికుండా ఇంత హంగామా. దారి పొడవునా రాయలాపురం నుంచి సింహాదిపురం వరకు దారి పొడవునా పోలీసులు. మరి ఎవరికి వీళ్ళు కాపలా కాసారో అర్థం కావడంలా. నిన్న రాత్రి 144 సెక్షన్ విధిస్తూ మా అంకాలమ్మగూడూరులో ఉన్న నాయకులకు, రైతులకు అందరికీ నోటీసులు.